హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 100 రోగాలకి నివారణ అంటారు కదా, సో అలాంటి మంచి రెసిపీ అయితే చూపిస్తాను రండి. ఇది మునగాకు ఇంకా కరివేపాకుతో పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. దీనిలో కప్ అయితే చూస్తున్నారు కదండి, ఆ చిన్న కప్తో అయితే మెజర్మెంట్ తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ 1 కప్ అయితే మునగాకు పొడి, 1 కప్ కరివేపాకు పొడి, 1 కప్ పల్లీలు, 1 కప్ ఫ్లక్స్ సీడ్స్, 1 కప్ నువ్వుల పొడి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా నువ్వులు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉందని చెప్పేసి నువ్వుల పొడి అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వైట్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ పొట్టు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. మీరు ఇక్కడ నేను మునగాకు అయితే పొళ్ళు తీసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా మునగాకు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కారానికి ఒక 15 అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. సో చూడండి, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక్కసారి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టాక కొద్దిగా హీట్ అయిపోయాక ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే మనం రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కరివేపాకు అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 30 to 40 సెకండ్స్ అయితే వేయించుకోండి. సిమ్లో పెట్టుకోవడం మాత్రం వేయించుకోవడం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మాడిపోతుంది. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నా కూడా ఇలా వేసేసుకొని బాగా డ్రై చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు పచ్చి కరివేపాకు కంటే కూడా ఇలా పౌడర్లు చేసి పెట్టుకుంటానండి నేను. సో చూడండి, ఇలా రోస్ట్ చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ అదే కడాయిలో నేను 1 కప్ మునగాకు కూడా పొడి వేసేస్తున్నాను. సో చూడండి, ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ అయితే వేయించుకోండి. మునగాకు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. మన డైట్లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది మునగాకు తింటారు. అలాగే దీంట్లో ప్రోటీన్, కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. అండ్ మోరోవర్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయండి. సో ఇలా రోస్ట్ చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి అయితే నేను ఫ్లక్స్ సీడ్స్ అయితే వేస్తున్నాను చూడండి. సో ఫ్లక్స్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఫ్లక్స్ సీడ్స్లో మనకైతే ఎమైనో 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ కూడా చాలా తగ్గుతుందండి. డెఫినెట్గా ఫ్లక్స్ సీడ్స్ అయితే రోజు ఒక స్పూన్ తీసుకోవడం చాలా మంచిది. ఇలా సిమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి. ఇవి చిటపట అంటాయి కదా, అప్పుడైతే సపరేట్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే అదే కడాయిలో మనం నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వుల పొడికి తీసుకున్నాను కదండి, అదైతే వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి. నువ్వుల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. చాలా మంది పాలు తాగరు కదా, సో అలాంటి వాళ్ళు రోజుకి నువ్వులతో ఒక లడ్డు అయినా, సో ఈ రెసిపీ అయినా పొడులు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో చూడండి, ఇప్పుడైతే మంచిగా రోస్ట్ అయిపోయింది కదా. ఒక 30 సెకండ్స్ రోస్ట్ చేసుకున్నాక వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ అయితే అదే కడాయిలో పల్లీలు అయితే వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి. అప్పుడు ఈవెన్గా అయితే మనకి రోస్ట్ అయిపోతాయి. సో పల్లీలు కూడా చాలా లాభాలు ఉన్నాయండి. దీంట్లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. సో డైలీ తినాలంటే తినలేం కాబట్టి ఇలా పొడి చేసుకొని తినండి. చాలా లాభాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం తీసుకున్న పప్పు ధాన్యాలన్నీ ఇలా వేసేసుకొని ఇవి కూడా రోస్ట్ చేసుకోండి. ఇవి కూడా చిటపట అనేంత వరకు అయితే రోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను అస్సలు ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు, అన్ని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి. పొడి టేస్టీగా ఉంటుంది. చిటపటలాడేంత వరకు అయితే వేయించుకొని సపరేట్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. సో చూడండి, సిమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇవన్నీ ఒక్కసారి చల్లారనిచ్చిపోయాక నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకుందామండి. సో చూడండి, ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సీలోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. అలాగే మన టేస్ట్ కోసం లెమన్ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తున్నానండి. మీకు చింతపండు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ, తక్కువ అయితే కొంచెం తక్కువ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కూడా వేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోండి. సో ఒక్కసారి చూడండి, చాలా స్మూత్గా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పొడులు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారపొడి అయితే రెడీ అయిపోయింది.
చల్లారిపోయాక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకొని 1 మంత్ అయితే దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. సో వేడి వేడి అన్నంలోకి కానీ, సంగటిలోకి కానీ, అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే పప్పులోకి సైడ్ డిష్లా కూడా ఇది తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకి ఒక ముద్ద అయితే దీన్ని తీసుకోండి. మన హెల్త్కి చాలా లాభాలు అయితే ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.